నిన్నటి నుంచి కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో అలాగే ఒక వర్గానికి సంబంధించిన మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ చేస్తుందండి. ఆ వార్త ఏంటో మీకు చెప్దామని చాలా యాంగ్జైటీతో ఈ వీడియో చేస్తున్నా. నిజమండి, ఏంట్రా వార్త అంటే కనుక చాలామంది ఈ విషయం తెలుసుకుని సంబరాలు చేశారంట. రాష్ట్రంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతేకాదు చాలా ఎందుకురా అంటే కనుక ఒకానొక టైంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏంటి కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ, జనసేన వాళ్ళు అలాగే బీజేపీ 3 పార్టీలు కూడా ఊపిరాడనివ్వకుండా ఏంటి మన మామూలు కాదనమాట ఆయన పేరు చెబితేనే ఇక నిజంగా అయ్యో బాబోయ్ అని చెవులు మూసేసుకుంటారు. అలాంటి పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితి ఉన్న వ్యక్తిని ఏదైతే గుండెపోటుతోటి కొడాలి నాని గారికి గుండెపోటుతోటి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అని అనగానే ఏపీలో సంబరాలు మిన్నంటాయి అని అంటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మాట మాట్లాడుతున్నాను, ఇది అతిశయోక్తి కాదు. చాలామంది అలాగే ఫీల్ అయ్యారు. కాబట్టి సంబరాలు చేసుకోవడానికి కొడాలి నాని గుండెపోటుకి సంబంధం ఏంటంటే కొడాలి నానికి గుండెపోటు వచ్చిందంట అని అనగానే చాలామంది సంబరాలు జరుపుకున్నారు. ఇది వాస్తవమా కదా? జరుపుకుంటారా జరుపుకోరా? కాబట్టి అలాగే ఉంది ఆంధ్రప్రదేశ్లో. కొడాలి నాని అరెస్టు కోసం చాలామంది కూటమిలో చాలామంది కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారన్నమాట. వాస్తవమా కాదా అంటే కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడాలంటే. కాబట్టి అలాంటి కొడాలి నానికి అరెస్టు జరగకపోగా 10 నెలలు అయింది. చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. ఇంకా మెయిన్ టార్గెట్ కొడాలి నాని ఎప్పుడు అరెస్ట్ అవుతాడు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారని కూటమిలో నాయకులు కొంతమంది బల్లగుద్ది మరీ బహిరంగంగా మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. బుద్ధా వెంకయ్య గారు కానీ ఇలా చాలామంది నాయకులు అలాగా. కాబట్టి అలాంటి కొడాలి నానికి గుండెపోటు వచ్చిందని ఒక వార్త దావాహనాలా వ్యాపించింది. నిజంగా కొడాలి నాని గారు గుండెపోటు వచ్చిందంట, అది గుండెపోటు వచ్చే గుండె అయితే కాదేమో నేను అనుకుంటా. కాబట్టి గ్యాస్ ప్రాబ్లం వల్ల ఏదో కొంచెం ఇబ్బంది కలిగితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడంట. ఆయన హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం జరిగింది. కాబట్టి ఆ గ్యాస్ ప్రాబ్లంని కాస్త గుండెపోటుగా మార్చేశారు మన వాళ్ళు. కాబట్టి కొడాలి నాని గుండెపోటు వచ్చింది. ఇంకేముంది, ఇంకా స్వీట్లు పంచేయండి, సంబరాలు చేసేయండి ఏంటి అన్నట్టుగా మామూలు ఆడావిడి కాదు. కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి ఒక వర్గానికి సంబంధించిన మీడియాలో అయితే కనుక ఇంకేముంది రేపో మాపో అనేటట్టుగా మాట్లాడేయడం జరిగింది. కాబట్టి కొడాలి నాని ఏం కాలా, చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉన్నాడు. కాబట్టి ఆయన మన మామూలుగా ఆయన అయితే కనుక చాలా బాగానే ఉన్నాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి గుండెపోటు అనేది ఇది కల్పితం. ఒంట్లో బాగా గ్యాస్ ప్రాబ్లంతో హాస్పిటల్కి వెళ్తే గుండెపోటు వచ్చిందని ప్రమాణించారు. కాబట్టి రాష్ట్రం మొత్తం చూస్తుందండి ఒకే ఒక విషయం గురించి, కొడాలి నాని ఎప్పుడు అరెస్ట్ అవుతారు. ఆల్రెడీ వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకుల్లో చాలామంది అరెస్టులు జరుగుతున్నాయి. ఇది కంటిన్యూ ప్రాసెస్. కాబట్టి అలాగే చాలామంది సోషల్ యాక్టివిస్టులు అరెస్ట్ అవుతున్నారు. ఇలా చాలామంది అరెస్టుల నేపథ్యంలో ఇంతమంది అరెస్టులు ఒక ఎత్తు అయితే కనుక కొడాలి నాని అరెస్టు ఒక ఎత్తు. కాబట్టి దీనికోసం చాలామంది ఆత్రంగా ఎదురు చూస్తున్నారన్నమాట వాస్తవమే. కాకపోతే కొడాలి నాని గారికి కూడా ఆల్రెడీ స్కెచ్ చేశారు, ఏదో రెడ్ బుక్ అన్నారు. కాబట్టి దాంట్లో ఆయన పేరు ఎప్పుడో నాకు తెలిసి టాప్ ప్రయారిటీలో ఫస్ట్లో ఉండాలి ఆ బుక్ అంటూ ఉంటే కనుక. కాబట్టి అలాంటి కొడాలి నాని గారి మీద ఆల్రెడీ ఆయన అనుచరుల మీద కేసులు అయితే పెట్టడం జరిగింది. చాలా కేసులు ఒక్కొక్కటిగా మోపవుతున్నాయి. అవి కొడాలి నాని గారి దాకా రాలా, చాపక నీరులాగా అయితే కనుక మొత్తం స్ప్రెడ్ అయ్యే ఉంది వాతావరణం మాత్రం. కానీ ప్రస్తుతానికి మరి కొడాలి నానికి ఉన్నట్టుండి హార్ట్ స్ట్రోక్ ఎందుకు వచ్చింది, గుండెపోటు ఎందుకు వచ్చింది అని అంటే కనుక కొంతమంది చాలా విచిత్రంగా మాట్లాడేశారు, రాసేశారు. ఎందుకనంటేనంట ఆల్రెడీ కొడాలి నానికి ఉచ్చు బిగిసింది. కొడాలి నానిని రేపో మాపో అరెస్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఇప్పుడు గుండెపోటు అనే నాటకం ఆడాడు కొడాలి నాని. కాబట్టి గుండెపోటు అని చెప్తే కనుక అరెస్టు ఆగుతుంది, ఆయన మీద సింపతి పెరుగుతుంది. గుండెపోటుతో హాస్పిటల్ అడ్మిట్ అయిన వాడిని అరెస్ట్ చేశారని అంటారని అసలు ఇదేమి లేదు. అరెస్టు లేదు, చెత్త లేదు, చదారం లేదు. కాబట్టి ఏంటంటే వీళ్ళకేమైనా ఊహించేసుకోవడం, వాళ్ళ ఊహల్లో ఊహించేసుకుని ఏదో మాట్లాడేయాలి. కాబట్టి 100% అరెస్టులు అనేవి జరుగుతాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే గుండెపోటు దానికి అసలు ఎలాంటి సంబంధాలు ఇంటర్ కనెక్షన్లు ఏమీ లేవు. అసలు గుండెపోటే కాదది నన్ను అడిగితే. కాబట్టి ఆయనే చెప్పాడు కదా, నాకు కొంచెం గ్యాస్ ప్రాబ్లంతో నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యని చెప్పాడు ఆయన, గుండెపోటు అయితే కాదని చెప్పి. కాబట్టి ఈ రకమైన అల్లిక ఎలాంటి కథనాలు అయితే కనుక అల్లేశారు. మన మామూలు కాదు, మొత్తం సోషల్ మీడియా అంతా కూడా షేక్ అయ్యిందని చెప్పాలి 1 డేలో కొడాలి నాని గారి విషయంలో. తమిళనాడు చూస్తే మీరు మర్చిపోద్దు మీకు ఇంకా ఏంటండి, కొడాలి నానికి గుండెపోటు, తర్వాత కొడాలి నానికి సీరియస్, హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు, కొడాలి నానికి గుండెపోటు చాలా కష్టమంటున్న వైద్యులు, కొడాలి నానికి గుండెపోటు ఏమో చెప్పలేం అని చేతులు ఎత్తేసిన వైద్యులు.
తమ్నెల్ కానీ ఇలాంటి భయంకరమైనటువంటి తమ్నెల్ పెట్టి న్యూస్లు అయితే కానీ స్ప్రెడ్ అయినాయి. అదండి విషయం. చూస్తున్న మీరు అందరూ కూడా ఖచ్చితంగా మర్చిపోద్దు. జెన్యున్గా ఉండే మాటలు మాత్రం మాట్లాడదాం. ఏదో బట్ట కాల్చాం కదా, ఎదుటోడి మీద తగలేసేసాం కదా, ఎదుటోడి మీద వేసేసాం కదా అన్న విధానాన్ని మానుకుందాం. ఖచ్చితంగా చూస్తున్న మీరు అందరూ కూడా ఫస్ట్ అయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.